నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, స్త్రీలకు మాంగళ్య దోషం తొలగాలి అంటే ఏ గ్రహాన్ని పూజించాలి, అలాగే ఏ దైవారాధన చేస్తే బాగుంటుందో మా ప్రేక్షకులు వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళ గౌరి, మాంగళ్య గౌరి అంటారమ్మ. సాక్షాత్తు ఒక స్త్రీ స్వరూపం అంతా కూడా గౌరీదేవితో సమానం. అందులో మనకి సృష్టి ధర్మాన్ని సలపటానికి ఒక స్త్రీ, అట్లాగే పురుషుడు, వీరిద్దరి యొక్క అన్యోన్యత, ఒక వివాహం ద్వారా దాంపత్య అనుకూలత కలుగుతుంది. ఆ దాంపత్యం ద్వారా సృష్టి ధర్మం నడుస్తుంది. సరే, ఇప్పుడున్నటువంటి రోజుల్లో స్త్రీలు వివాహ యోగ్యతని పొందలేకపోతున్నారు అంటానికి కారణం జాతకం కూడా కాదమ్మా. జాతకంలో వాళ్ళకి వివాహ అవకాశాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఆ గ్రహాలు టచ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎందుకని? వీళ్ళకి మనసులో దాని మీద కాన్సన్ట్రేషన్ లేక. స్త్రీలకి ఇంట్లో తల్లిదండ్రులు చదువుకి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు. ఏం చదవాలి, ఏం చదువుకుంటే డబ్బులు బాగా వస్తాయో చెప్తున్నారు. విదేశాలకు పంపించాలి, లేకపోతే ఈ ఊరికి పంపించాలి, అంతవరకు చెప్తున్నారు. సమానత్వము అది ఎప్పటి నుంచో వస్తుంది. అవన్నీ తప్పు కాదమ్మా. స్త్రీకి చదువు కంపల్సరీ ఉండాలి, స్త్రీకి సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. ఈ విషయాలు ఏవి తప్పు కాదు. కానీ వివాహము ఎప్పుడైతే ప్రక్రియ ప్రారంభమవుతుందో తల్లిదండ్రులు స్త్రీలకి అసలు వివాహం అంటే ఏంటి, ఆ యొక్క వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటయ్యా అంటే మాంగళ్య ధారణ. ఒక పురుషుడు ఈ స్త్రీ నాది అనుకుంటూ చాలా ధైర్యంగా, నేను ఈ స్త్రీని, ఈ స్త్రీ ద్వారా కలిగేటటువంటి నా యొక్క సృష్టి ధర్మాన్ని, వంశాంకురాల్ని కూడా కాపాడుకునేటటువంటి అవకాశము భగవంతుడు నాకు ఇచ్చాడని చెప్పి ఆనందంతో చక్కగా స్త్రీని వర్షపరచుకోవడానికి చేసేటటువంటిది మాంగళ్య ధారణ. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 25 ఏళ్ళ బట్టి స్త్రీలకి ఈ మాంగళ్య ధారణ యొక్క విశేషణ తెలియట్లేదమ్మా. వివాహం అవుతుంది, ఓకే, భర్తకి డబ్బులుంటే అన్నీ నావి, భర్తకి ఇల్లుంటే అన్నీ నావి, భర్తకి కార్లుంటే నావి, అసలు భర్త ఏ పని చేసినా నా వల్లనే చేస్తున్నారు. అంటే ఒక చిన్న మానసిక అలజడి స్త్రీలలో కలుగుతోంది. దానివల్ల అసలు ఇక్కడ హృదయం మీద ఉన్నటువంటి మాంగళ్యానికి సంబంధించినటువంటి అధికారం మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కువ మాంగళ్య దోషాలు అంటేనమ్మా, దోషాల్లో 100 ఉంటాయి. ఇప్పుడు మనకి జాతకాలలో కుజదోషం వలన మాంగళ్య దోషం ఏర్పడుతూ ఉంటుంది స్త్రీలకి. లెక్క ప్రకారం స్త్రీలకైనా పురుషుడికైనా కుజదోషాలు జాతకం నుంచి మనకు లగ్నం అనేది ఉంటుందమ్మా. లగ్నము, చంద్రుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాల నుంచి కూడా కుజుడు ఎప్పుడైతే 1, 2, 4, 7, 8, 12 ఈ యొక్క స్థానాల్లో గనక కుజుడు గనక ఉన్నట్లయితే వాళ్ళకి మాంగళ్య దోషాలు, స్త్రీలకైతే మంగళ దోషం అంటారు. అది మంగళుడు అంటే కుజుడు, అందుకనే దానికి మాంగళ్యము అని పేరు వచ్చింది. అది ఎంత పవిత్రమైంది అంటే అమ్మ, స్త్రీలకి కుజబలం అంత గొప్పది కాబట్టే మాంగళ్యం ద్వారా వారికి పునరుత్పత్తి కలిగించేటటువంటి స్థితి కుజుడే ఇస్తాడు వాళ్ళకి. అర్థమైందమ్మా మీకు? కాబట్టి ఆ మాంగళ్యాన్ని పక్కన పెట్టేసి భర్తని సరిగ్గా చూసుకోలేనటువంటి స్త్రీలకి, అంటే ఆలన పాలన, భర్త యొక్క మనసు ఎవరైతే తెలుసుకోకుండా ప్రవర్తిస్తారో, ఊరికినే కొంతమంది ఉంటారమ్మా, అందరూ కాదు, భర్తని దూషించటం, అనుమానించటం, ఇవన్నీ మాంగళ్య దోషాలే. స్త్రీలకి మాంగళ్య దోషం అంటే వేరే ఏం లేదండి, భర్తను దూషించే ప్రతిదీ కూడా మాంగళ్య దోషమే. మాంగళ్య దోషం అంటే ఏంటమ్మా నాకు అర్థం కాదు. కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు. నెగిటివిటీలో ఈ 100 పాయింట్లు కాదు, 1000 పాయింట్లు ఉన్నాయి. అంటే ఒక పురుషుడు ఎప్పుడైతే ఇంట్లో స్త్రీ అర్థం చేసుకోలేదని పురుషుడు బాధపడతాడో, ఎప్పుడైతే ఒక భార్య ద్వారా భర్త అవమానింపబడతాడో, అనుమానించబడతాడో, ఇవన్నీ స్త్రీకి మాంగళ్య దోషాలే. ఒక స్త్రీ ఎప్పుడైతే భర్తని ఉన్నదానికి లేని దానికి విసిగిస్తూ ఉంటుందో ఇది కూడా మాంగళ్య దోషమే. అంటే తన యొక్క మాంగళ్యానికి తను విలువ ఇవ్వకపోతే ప్రపంచం ఏమిస్తుంది, ప్రకృతి ఏం విలువిస్తుంది? అంతే కదా గురుగారు. అందుకనే మాంగళ్యం అంటే సాక్షాత్తు భర్త స్వరూపుడు, కుజస్వరూపుడే భర్త అంటే. అతనే అండదండలు. కాబట్టి సరే, ఇంకేదైనా జాతకంలో, వారి జాతకంలో, స్త్రీ జాతకంలో
ఈ కుజగ్రహము యొక్క సిస్టమ్ అనేటటువంటిది ఎక్కడైనా చెడిపోతే ఏంటంటే అమ్మ, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి కొంతమందికి మాంగళ్య దోషం వరిస్తుంది. మనం అది చెప్పుకోవడం అనవసరం. దోషం ఏర్పడుతుంది, కొంతమందికి వితంతు దోషం ఏర్పడుతుంది. అట్లాగే జరిగేటటువంటి కొన్ని అంటే వీరికి జాతకంలో భర్తకి సంబంధించినటువంటి కొన్ని స్థానాలు ఉంటాయి. ఆ స్థానపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, భర్తకి ఏదైనా అనారోగ్యం కలిగినా అది మాంగళ్య దోషమేనమ్మా. భర్తకి ఏదైనా అనారోగ్యం కలిగినా ఇది వాళ్ళకి మాంగళ్య దోషం. అప్పుడు ఏం చేయాలంటే అమ్మ, మాంగళ్య దోషం పోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి సుగంధ ద్రవ్యాలు అంటారు. మనకి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, అష్టద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. సెంట్లు కాదు, సెంటుని సుగంధ ద్రవ్యం అనరు. మనకి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. అవి గులాబీ పూలు కావచ్చు, పసుపు కుంకం కావచ్చు, ఇట్లాంటి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. వట్టివేళ్ళు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా చక్కగా పొడిలాగా చేసుకొని చూర్ణము, తులసి దళాలు, మారేడు దళాలు, ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటివి. ఆ యొక్క మాంగళ్య అభివృద్ధి కోసము స్త్రీలు ఆ యొక్క ఔషధ జలాన్ని చక్కగా సూర్యుడి దగ్గర ఒక అరగంట ఆ యొక్క శక్తిని ప్రసరింపజేసేటట్టుగా చేసుకొని ఆ యొక్క ఎవరైతే కనుక ఆ స్నానం ఆచరిస్తారో, సుగంధ ద్రవ్య స్నానము, దాని ద్వారా భర్తకి కలిగేటటువంటి ఆపదలు కానీ, మరణ దోషాలు కానీ, అనారోగ్య దోషాలు కానీ పోవటానికి వీరు చేసే ఈ సుగంధ ద్రవ్య ఔషధ స్థానము శుక్రబలాన్నిచ్చి భర్తకి ఆయుష్ని పెంచుతూ ఉంటుంది. ఇది మాంగళ్య దోషంలో చాలా ఉంటాయి కాబట్టి అవి చాలామందికి తెలియదు కాబట్టి తెలిసినంతలో శాస్త్రం ఏదైతే చెప్తున్నారో, నిత్యము మనకి లౌకిక ధర్మంలో ఏదైతే అనుభవిస్తున్నారో ఇవన్నీ దోషాలే. కాబట్టి ఒక భార్య ఒక భర్తని ఎప్పుడైతే గనక ఆనందింపజేస్తుందో వాళ్ళకి ఎటువంటి మానసిక దోషాలు, మాంగళ్య దోషాలు పట్టవు. ఎందుకంటే అమ్మ ఎన్నో చూస్తున్నాం కదా, ఎడబాట్లు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? అవన్నీ మాంగళ్య దోషాలు కాదా? మాంగళ్య సూత్రం తీస్తే దోషం కాదు అది. మాంగళ్యం ఉండి కూడా వాళ్ళ మధ్య సరైనటువంటి అవగాహన లేక, అనురాగము, ప్రేమ, ఆప్యాయత లేకపోతే అవన్నీ మాంగళ్య దోషాలే. కాబట్టి ఇవన్నీ పోవటానికి వీళ్ళు 9 శుక్రవారాలు ఈ విధంగా చేయాలమ్మా. అలాగే స్త్రీ మాంగళ్య వృద్ధి కోసము లలితాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి లలితా సహస్రనామాన్ని ప్రతినిత్యము సాయంకాలం చేసుకొని ఆ బొట్టు తను పెట్టుకొని భర్తకి పెట్టిందనుకోండి, లలిత అమ్మవారు ఒక రకంగా చెప్పాలంటే కామ ప్రతీకమ్మ. కామం అంటే మనం దురభిప్రాయం చేసుకోకూడదు. కామం అంటే ఒక కుటుంబంలో ప్రేమ, అనురాగము ఇవన్నీ ఇరువురి మధ్య పెంచేటటువంటి ప్రక్రియనే కామము అంటారు. అదే మనం పరధ్యాసతో లేకపోతే వేరే రకమైనటువంటి ఉద్దేశంతో చూస్తే ఆ కామం అనేటటువంటిది ఒక శత్రువు. మనకున్నటువంటి అరిషడ్వర్గాలలో కామము ఒక శత్రువు. భార్యాభర్తల మధ్య కామము శత్రువు కాదు, అదొక అనురాగము, ఆప్యాయత, ప్రేమ. దాన్ని ఒకరికొకరు పంచి ఇచ్చుకున్నంత కాలము కూడా వారికి స్త్రీలకు ఎటువంటి మాంగళ్య దోషాలు ఉండవు. ఒకవేళ దాన్ని మించి కనుక ఏదైనా సమస్యలు వస్తే ఇందాక నేను చెప్పిన చిన్న ఉపాయాన్ని చేస్తూ ప్రతి శుక్రవారము 9 శుక్రవారాలు అమ్మవారికి చక్కగా లలితా సహస్రనామం చేసి కాస్త పులిహోర నివేదన చేయటం ద్వారా, పులిహోర అంటే శుక్రుడికి ప్రీతి, శుక్రుడు అంటే అమ్మవారి యొక్క స్వరూపము. కాబట్టి ఈ విధంగా చేయటం ద్వారా ఎవరికైనా సరే 5 ముత్తైదువులకి ఫలతాంబులు ఇవ్వడం ద్వారా మాంగళ్య దోషాలు హరించబడతాయి అని శాస్త్ర ధర్మంలో చెప్పబడి ఉంది. ధన్యవాదాలు గురుగారు. మాంగళ్య దోషం గురించి చాలా చక్కగా వివరించారు.